ఒకసారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చూడండి. ఒక ఫేమస్ కంపెనీది 1 crore లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. పాలసీ టర్మ్ వచ్చి 35 years. ఈ పర్సన్ కి మంత్లీ ప్రీమియం జస్ట్ 1000 చేంజ్ ఉంది. కానీ సేమ్ పర్సన్, సేమ్ పాలసీ, సేమ్ కంపెనీ, సేమ్ 1 crore కవర్ 2.5 times ఉంది. అదేంటి? కన్ఫ్యూజ్ అయ్యారా? ప్లాన్ సేమ్, పర్సన్ కూడా సేమ్, కంపెనీ కూడా సేమ్, అప్పుడు ప్రీమియం కూడా సేమ్ ఉండాలి కదా. 2 times 3 times ఎందుకు ఎక్కువ ఉంది అనుకుంటున్నారా? కొన్ని క్లాజెస్ వల్ల ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతుందో ఒక్కొక్కసారి 2 times, ఒకసారి 3 times అవుతుంది. ఈ వీడియోలో మీకు మాక్సిమం లైఫ్ కవర్ అండ్ బెస్ట్ వాల్యూ టర్మ్ ఇన్సూరెన్స్ దొరకడానికి నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SB4 Matters. నేను మీ సంతోష్ కుమార్ బచ్చు. హెల్త్, వెల్త్, టెక్నాలజీ మరియు చారిటీ మ్యాటర్స్ మీద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వన్ స్టాప్ డెస్టినేషన్. సో వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక లో ప్రీమియం కి చాలా హై కవరేజ్ వాల్యూ ఇస్తుంది లైఫ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 to 1500 per month కట్టిన 1 to 2 crores కవరేజ్ దొరుకుతుంది డెత్ అయిన తర్వాత. ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, ఎవరికి అవసరం, ఎవరి మీదైతే డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ప్రీమియం డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఏజ్ బట్టి, అలాగే మన కరెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి, అండ్ హ్యాబిట్స్ బట్టి. ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఓన్లీ వన్. ఎర్లీగా స్టార్ట్ చేస్తే అదే ప్రీమియం మీరు త్రూ అవుట్ ద టెన్యూర్ కడతారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అందుకే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, టేక్ ద టర్మ్ ఇన్సూరెన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సరే, ప్రీమియం సంగతి ఓకే, కానీ కవరేజ్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు కవరేజ్ ఎంత తీసుకోవాలనేది మనకి అవ్వకూడని సంఘటన ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఎంత మనీ కావాలి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి కవరేజ్ ఎంత అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా అడిగామనుకోండి ఎంత కవరేజ్ ఉండాలని, అంటే ఒక 10 కోట్లు అని చెప్పామనుకోండి, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. మనకి ఎంత కావాలి అనే కంటే దెర్ ఇస్ ఎ లాజిక్ అండ్ దెర్ ఇస్ ఎ ఫార్ములా. అదేంటంటే మన యాన్యువల్ ఇన్కమ్ ని 20 times మ్యాక్స్ మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీస్ కవరేజ్ ఇస్తాయి. అంటే లోన్స్ లేవనుకోండి 10 to 15 times కవరేజ్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ బెటర్. యంగ్ ఏజ్ లో తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మన ఇంక్రీజ్డ్ ఇన్కమ్ తర్వాత కూడా మన ప్రీమియం పెరగదు కాబట్టి దట్స్ ద బెస్ట్ టైమ్ టు టేక్. బట్ ఎనీవే, ఏ టైంలో అయినా సరే ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గనక మీకు లేకపోతే గనక డెఫినెట్లీ తీసుకోవాల్సిందే. ఇంకొక లాజిక్ ప్రకారంగా చూస్తే లేట్ గా గనక డెత్ కమిట్ అయితే ఇన్ఫ్లేషన్ వల్ల 1 crore వాల్యూ తగ్గిపోతుంది. సో కవరేజ్ ని మాక్సిమైజ్ చేసుకోవాలంటే పాలసీ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఆలోచించి ఎక్కువ కవరేజ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. బట్ అలా అని మన సేవింగ్స్ ని మనం టూ మచ్ గా సాక్రిఫైస్ కూడా చేసుకోకూడదు. వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ అది మాత్రం తీసుకుంటే బెటర్ మనకి, మన ఫ్యామిలీ వాళ్ళ కోసం. ఇప్పుడు రియల్ ఛాలెంజ్ ఏంటంటే మన ఇండియాలో 24 కంపెనీస్ ఇన్సూరెన్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క కంపెనీలో ఎన్నో పాలసీస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లాన్ చూస్తే టైటిల్స్ అదిరిపోతాయి. సరే, ఇన్ని కంపెనీస్, ఇన్ని ప్లాన్స్, ఎలా సెలెక్ట్ చేసుకోవడం రైట్ ప్లాన్? వీటన్నిటిలో ఒక ఒరిజినల్ టర్మ్ ప్లాన్ ఏది, ఎవరిది జెన్యూన్, అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ నేను హెల్ప్ చేయడానికే ఈ వీడియో ఉంది. అండ్ దీనికి మనం పాలసీ బజార్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో. క్లెయిమర్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్. నేను ఒక హ్యాపీ కస్టమర్ గానే నేను మీకు పాలసీ బజార్ గురించి చెప్తున్నాను. పాలసీ బజార్ లోకి వెళ్ళాక మీకు ఒక చిన్న ఫామ్ ఉంటుంది. అందులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డూ యూ స్మోక్ ఆర్ చ్యూ టొబాకో, ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆక్యుపేషన్ టైప్ ఏంటి, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, సిటీ ఏంటి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాక మీకు పాలసీ అన్ని ప్లాన్స్ చూపిస్తుంది మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా. అండ్ ఇప్పుడు మనకి లైఫ్ కవర్ ఎంత కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 crores అనుకుందాం. అండ్ కవరేజ్ టిల్ 65 years ఆఫ్ ఏజ్. 65 ఎందుకు? ఓకే, బై ద టైం 65 కల్లా మనకి కావాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోవచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో మీరు ఆ వాల్యూని, కవరేజ్ ఎంత వరకు కావాలనేది మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. 65 నేను పెట్టాను ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూస్తే కవరేజ్ ని మీరు 99 years, 85, వాట్ ఎవర్, 75, 80, 90 అక్కడ వరకు కూడా తీసుకెళ్లొచ్చు. బట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఐ థింక్. బట్ అగైన్ చాయిస్ ఇస్ యువర్స్. ప్రీమియం డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అని ఇంతకుముందు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫ్యూ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి అలవాట్లు, అంటే హెల్త్ ఎలా ఉంది, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి కూడా అని చెప్పాను కదా ఇంత ముందుకు, స్మోకింగ్, టొబాకో, డ్రింకింగ్. సో ఇవన్నీ కూడా మేక్ షూర్ యు ఆర్ గివింగ్ కరెక్ట్ డీటెయిల్స్. తప్పు డీటెయిల్స్ ఇచ్చారంటే గనక పాలసీ ప్రీమియం ముందుకు వెళ్తుందేమో, కానీ అవసరమైనప్పుడు ఏది క్లెయిమ్ చేయాల్సిన సందర్భాలు వస్తే గనక అప్పుడు ఫ్యామిలీ విల్ బి సఫరింగ్. సో డెఫినెట్ గా నిజంగా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్ని
కనిపించాక ఫైనల్ గా మీకు టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లాన్స్ డిస్ప్లే అయిపోతాయి అండ్ విత్ ద మంత్లీ అండ్ ఇయర్లీ స్విచ్ చేసుకొని చూసుకునే విధంగా మంత్లీ కట్టచ్చు, ఇయర్లీ ఎంత అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు విత్ ద సేవింగ్స్ పర్ ఇయర్. సో ఇన్ని ప్లాన్స్ కనిపించాయి కదా, ఇప్పుడు వీటన్నిటిలో ఏది బెస్ట్ ప్లాన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ అలాగే మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా రెగ్యులర్ వర్సెస్ లిమిటెడ్ పే కనిపిస్తుంది. పేమెంట్ ఆప్షన్స్ ని బాగా అర్థం చేసుకుందాం. ఒకసారి ఒక పాలసీని తీసుకొని లెట్స్ డీప్ డైవ్. ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నట్టుగా మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది టాటా AIA ప్లాన్ అండ్ ఇందులో రెగ్యులర్ పే అండ్ లిమిటెడ్ పే రెండు కనిపిస్తున్నాయి కదా. లిమిటెడ్ పేలో మీరు చూస్తున్నట్టయితే 10 years కి ప్రీమియం కట్టాలి అండ్ టోటల్ కాస్ట్ వచ్చి మనకి 5.18 lakhs. అండ్ అదే గనక రెగ్యులర్ పే అయితే మీరు 35 years పాటు కడతారు అండ్ టోటల్ పే విల్ బి 8.29 lakhs as you can see in the screen. అండ్ ఒక్కసారి చూడంగానే సేవ్ మనీ అండ్ 3.11 lakh సేవింగ్ అని కనిపిస్తుంది. లుక్స్ గ్రేట్, కానీ ఆల్మోస్ట్ 2000 per month చొప్పున మీరు ఎక్స్ట్రా కడుతున్నారు. అండ్ as you can see 1625 per month versus 3611. సో ఆల్మోస్ట్ 2000 మీరు ఎక్స్ట్రా పర్ మంత్ కడుతున్నారు. 10 years కడతారు. ఇదే ఎక్స్ట్రా అమౌంట్ 2000 ఏదైతే ఉందో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ పర్సనల్ గా దిస్ అమౌంట్ షుడ్ గో ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ వయా SIP. సో 2000 per month, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వచ్చి 10 years as you can see in the screen. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 12% పెడుతున్నాను. ఎక్కువ రావచ్చు బట్ యావరేజ్ గా 12% బేస్ చేసుకొని చూద్దాం. క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ, రైట్? సో యూ కెన్ గెట్ 4.5 lakhs వస్తుంది మనకి అట్ ద ఎండ్ ఆఫ్ 10 years. అండ్ ఇక్కడ మనము SIP లో హౌ మచ్ ఆర్ వి మేకింగ్? 4.5 lakhs సేవ్ కాదు, మనం గెయిన్ చేస్తున్నాం. సో విచ్ వన్ ఈస్ బెటర్? సో డెఫినెట్లీ SIP విన్స్ ద గేమ్. సో మై సజెషన్ ఈస్ మీరు ప్రీమియం లిమిటెడ్ పే కాకుండా ఆ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళకి కాకుండా మీరు బయటికి తీసుకొచ్చి దాన్ని SIP లో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ మోర్ మనీ. దిస్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు ఇంకొక సినారియో కొంచెం లాంగ్ టర్మ్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 years తర్వాత మనకు ఆ అమౌంట్ అవసరం లేదనుకుందాం. సో వీ ట్రై టు కీప్ ద సేమ్ 2000 ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. పాలసీ టర్మ్ ఏంటి? 35 years కదా. ఆ 35 years పాటు అదే 2000 ఇన్వెస్ట్ చేస్తే మనకి SIP ద్వారా ఎంత వస్తుందో చూద్దాం. చూసారు కదా, మనం గనక SIP లో 35 years పాటు 2000 పెడితే మన ఇన్వెస్ట్మెంట్ విల్ గో అప్ టు 1.1 crores. సో డెఫినెట్లీ మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 crores ఇస్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ దాంతో పాటు మీరు సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే SIP ద్వారా 1 crore వస్తుంది. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటి? సింపుల్ గా 2 crores పాలసీ ఏదైతే ఉందో దాని ప్రీమియం మొత్తం మీరు కట్టేస్తున్నారు అండ్ నో ఎక్స్ట్రా రిటర్న్స్. సో ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి ఇక్కడ? 1 crore ఆల్రెడీ చూసారు మీరు. సో జస్ట్ బికాస్ మీరు ఎక్స్ట్రా మనీని ఇన్వెస్ట్ చేయకుండా మొత్తం ప్రీమియం లో పెట్టేస్తే గనక యు ఆర్ లూజింగ్ 1 crore అక్కడ. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ టు సేవ్ ఫ్రమ్ ద ప్రీమియం అండ్ ఇన్వెస్ట్ ఇన్ SIP మ్యూచువల్ ఫండ్స్. తర్వాత మీరు ఫామ్ లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసాక, ఈమెయిల్, సాలరీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసాక ఇప్పుడు మీకు అప్గ్రేడ్ యువర్ ప్లాన్ అనే ఆప్షన్ వస్తుంది. అప్గ్రేడ్ అనగానే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో హియర్ స్టార్ట్స్ ద ఎక్సైట్మెంట్ అండ్ సమ్ ట్రికీ బిట్స్. ఇక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా చూడాలి బికాస్ దిస్ ఇస్ వేర్ చాలా మంది తెలియకుండానే చాలా రైడర్స్ తీసేసుకుంటారు, ఆప్షన్స్ అప్గ్రేడ్ చేసేసుకుంటారు, అవసరం లేనివి కూడా. అప్గ్రేడ్ లో ఉన్న కొన్ని ఆప్షన్స్ చూద్దాం అండ్ ఇస్ ఇట్ రియల్లీ వర్త్ అప్గ్రేడ్ చేసుకోవడం కరెక్టా కదా ఒకసారి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం మనీ బ్యాక్ అండ్ ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్, కొంచెం బాగుంది కదా మనీ బ్యాక్ అనగానే. కానీ చూద్దాం. గెట్ 13.18 lakhs మనం ఏదైతే ప్రీమియం కడుతున్నామో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ అయ్యాక ఒక సింగిల్ ఇన్స్టాల్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ అంటే 65 తర్వాత కూడా మనకి ఏమి అవ్వకపోతే కనుక మొత్తం వచ్చేస్తుంది అనమాట. నౌ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ప్రీమియం డబుల్ అయిపోతుంది ఆల్మోస్ట్, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ లో. అండ్ సో వై వుడ్ యూ ఇన్వెస్ట్ అంత డబల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు పర్ మంత్ ది వెన్ యూ కెన్ యాక్చువల్లీ సేవ్ దట్ మనీ అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్ లైక్ SIP అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో నా సజెషన్ అయితే ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. నెక్స్ట్ పాలసీ ఆప్షన్ వచ్చి ఇంక్రీజింగ్ లైఫ్ కవర్, లేదంటే వాటినే మనం లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఆప్షన్ కూడా అంటారు. సో ఇదేంటంటే మన లైఫ్ లో జరిగే ముఖ్యమైన సిచ్యువేషన్స్ ఏవైతే మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ అని, హోమ్ లోన్ డిస్పర్సల్, అలాంటప్పుడు 50% ఆఫ్ ద కవరేజ్, 25% ఆఫ్ ద కవర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ముందుగానే వాళ్ళు మన ప్రీమియం ని పెంచేస్తారు. ఎంత పెంచుతారు? ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది మన ప్రీమియం. ఎప్పుడు? ఇవాళ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ నుంచే డబల్ గా కట్టేస్తాం ఆల్మోస్ట్. కానీ ఆ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయి? మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఫస్ట్ పిల్లోడు పుడితే, సెకండ్ పిల్లోడు పుడితే, హోమ్ లోన్ తీసుకుని డిస్పర్సల్ అయితే అప్పుడు. కానీ మీరు ప్రీమియం ఎప్పటి నుంచి కడుతున్నారు?
చెప్తున్నారు ఫ్రమ్ ద డే 1. సో మేక్ ష్యూర్ ఇలాంటి వాటికి రియల్ గా అవసరం ఉందా ఒకసారి ఆలోచించి తీసుకోండి. నా సజెషన్ అయితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ స్టేజ్. అప్గ్రేడ్స్ లో నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చి బెనిఫిట్ పే అవుట్ టు ద నామినీ ఆప్షన్ అన్నమాట. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఏమన్నా మనం లేకపోతే మన ఫ్యామిలీకి ఆ 2 crores అనే పాలసీ అమౌంట్ కవరేజ్ అమౌంట్ ఎలా ఇవ్వాలి, ఇయర్లీయా లేకపోతే ఒకటేసారి లంసమ్ గా మొత్తం రావాలా 2 crores అనేది. సో కొందరికి ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు మన ఫ్యామిలీకి ఒకటేసారి 2 crores వచ్చేస్తే వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే సరిగ్గా మేనేజ్ చేయలేకపోవచ్చు. సో సంవత్సరం ఇవ్వచ్చు కదా 1 lakh చొప్పున పర్ యానం అనుకోవచ్చు. కానీ ఇందులోనే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. జస్ట్ థింక్ ఆ అమౌంట్ మన ఫ్యామిలీకి ఇచ్చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎఫ్డి చేసేసినా సరే ఆ అమౌంట్ ఎన్నో రిటర్న్స్ ఇస్తుంది. 7% ఎఫ్డి లెక్క చూసిన 14 lakhs ఆటోమేటికల్ గా ఇచ్చేస్తుంది మీకు. అదర్వైజ్ ఏమవుతుంది, ఆ అమౌంట్ 14 lakhs కావచ్చు ఇంకెక్కువ అయినా సరే దట్ విల్ గో టు ద ఇన్సూరెన్స్ కంపెనీస్. సో చాయిస్ ఇస్ ఆర్స్. సో ఇట్స్ ఎ క్లియర్ విన్నర్ ఏంటంటే లంసమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, పర్ యానం మాత్రం కాదు. దట్స్ మై ప్యూర్ సజెషన్. నెక్స్ట్ వచ్చి రైడర్స్. ఎలా అయితే అప్గ్రేడ్స్ అయిపోయాక ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ప్రపోజ్ రైడర్స్ యాడ్ ఆన్స్. రెండిటి కాంబినేషన్ లో అంటే అప్గ్రేడ్స్ అండ్ రైడర్స్ ద్వారానే ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ టేక్ మోర్ మనీ అవుట్ ఆఫ్ హస్. ఈ రెండు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం ఎంతో జాగ్రత్త వహించాలి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క రైడర్ ని అది అవసరమా కాదా నా వ్యూ నేను చెప్తాను, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అనేది. తర్వాత మీరు డిసైడ్ చేసుకుని మీకు రైడర్ కావాలి ఖచ్చితంగా అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. హౌస్ వైఫ్ బెనిఫిట్ రైడర్. ఇది మన హౌస్ వైఫ్ ఇంట్లో ఎవరైతే ఉంటారో లేడీస్ వాళ్ళని యాడ్ చేసుకుని వాళ్ళని కూడా ఇదే పాలసీలో యాడ్ చేసుకునే ఫెసిలిటీ. కానీ దీన్ని సపరేట్ గా తీసుకుంటే మీకు సేవ్ అవుతుంది. ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు డీటెయిల్డ్ గా ఒకసారి దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి, పాలసీ కవరేజ్ ఎంత ఉంది చూసుకోండి. యూజువల్ గా తక్కువ పాలసీ టర్మ్ కవరేజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడల్ట్ మేల్ కి 65 years, హౌస్ వైఫ్ కి 62 years ఉంటుంది. సో ఇలాంటి క్లాజెస్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే సపరేట్ గా మీ హౌస్ వైఫ్ మీ ఇంట్లో వాళ్ళకి సపరేట్ పాలసీ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఇందులో యాడ్ చేస్తే యాడ్ ఆన్ ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్ట్రా ఎంత వస్తుంది అది చెక్ చేసుకొని ఈ రైడర్ ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ రైడర్ ఏంటంటే హాస్పిటల్ బిల్ కి సంబంధం లేకుండా మనం సెలెక్ట్ చేసుకున్న కవరేజ్, ఎక్స్ట్రా కవరేజ్ అమౌంట్ సెలెక్ట్ చేస్తాము మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా. ఆ అమౌంట్ ఇల్నెస్ డయాగ్నోస్ అయిన వెంటనే మన బ్యాంక్ లో డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. కాకపోతే డౌన్ సైడ్ ఏంటంటే ఈ రైడర్ లో మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ మాత్రమే చూపిస్తుంది. కొన్ని పాలసీలో 5 years ఉంటే కొన్ని పాలసీలో 15 years ఉంటుంది. సో ఏదైతే ఎక్కువ కవరేజ్ డ్యూరేషన్ లో ఇస్తుందో మీరు అది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. రైడర్ ని కొంచెం డెఫినెట్లీ కన్సిడర్ చేయడం బెటరే. మై సజెషన్ ఇస్ ట్రై టు యాడ్ ఇట్ బట్ అగైన్ సీ హౌ ఫార్ దట్ పాలసీ ఇస్ కవరింగ్. నెక్స్ట్ వన్ వచ్చి హాస్పీ కేర్ బెనిఫిట్. హాస్పిటలైజేషన్ అయితే గనక మనకి ఎవ్రీ డే ఆఫ్ హాస్పిటలైజేషన్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఆన్ ద కవర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కవరేజ్ గనక 2 crores అయితే గనక 1% of the value will be paid on each day of hospitalization in case of this rider is added. అలాగే ఐసీయూలు గనక కేసు ఉంటే 1% of the value of the cover మనకి ఐసీయూలో జాయిన్ అయిన ప్రతి రోజు ఇస్తారు అండ్ 0.5% if it is నాన్ ఐసీయూ వార్డ్ అయితే పర్ డే. కాకపోతే ఇది అగైన్ డ్యూరేషన్ is important. 5 years మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. సో is it really required or not? నా ప్రకారంగా ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీలోకి వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ లో అవసరం లేదు. అక్కడ చెక్ చేసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏ రూమ్ కి ఎంత హాస్పిటలైజేషన్ అమౌంట్ ఇస్తున్నారు, కవరేజ్ అమౌంట్ ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ అవసరం లేదు. దిస్ ఇస్ మై వ్యూ. సో నేను సెలెక్ట్ చేసుకున్న రైడర్స్ యాడ్ చేసేస్తే 2 రైడర్స్ నేను యాడ్ చేశాను. ఇందులో నేను క్రిటి కేర్ ప్లస్ బెనిఫిట్ పెట్టాను అండ్ అలాగే యాక్సిడెంటల్ అండ్ టోటల్ పర్మనెంట్ డిసెబిలిటీ బెనిఫిట్ 2 పెట్టడం జరిగింది. సో మై ప్రీమియం పర్ మంత్ ఇస్ జస్ట్ ఓవర్ 2000. No unnecessary upgrades, no returns, no unnecessary premium payouts. సో నేను ఏది కూడా బ్లైండ్ గా యాడ్ చేయలేదు. ఏదేదైతే యాడ్ చేసుకున్నానో ఖచ్చితంగా దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పి నేను ఇక్కడ యాడ్ చేసి చూపించడం జరిగింది. ఇలా చేస్తే ఇప్పుడు మన ప్రీమియం పర్ మంత్ ఇస్ జస్ట్ ఓవర్ 2000. అన్నెసెసరీ రైడర్స్, అన్నెసెసరీ అప్గ్రేడ్స్ చేసుకుంటే డెఫినెట్ గా ఇదే ప్రీమియమ్స్ మీకు 5 to 6,000 పర్ మంత్ అయ్యేది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు గనుక ఇంకా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, జై హింద్.